కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినా కూడా తన రాజీనామాని మండల చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పటికీ ఆమోదించకపోవడం నిజంగా అనేక అనుమానాలకు తావిస్తోంది. సో ఈ క్రమంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని సాక్షాత్తు మీడియా అడిగినటువంటి ప్రశ్నలకి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ఎమోషనల్గా కవిత రాజీనామా చేస్తుంటారు. సో ఈ క్రమంలో కవితని నేను డైరెక్ట్గా మాట్లాడడం కూడా జరిగింది. ఎమోషనల్గా మీరు రాజీనామా చేస్తుంటారు, కొంచెం పునరాలోచన చేసుకోండి అన్నట్టుగా నేను ఆమెకు సూచించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపో మాపో ఖచ్చితంగా ఆమె రిజైన్ పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని కూడా ఆయనే డైరెక్ట్గా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు డైరెక్ట్గా చెప్పినటువంటి వైనం అయితే కనిపిస్తోంది. ఎందుకంటే వాస్తవానికి ఆమె బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, మరోవైపు పార్టీ పరంగా వచ్చినటువంటి ఏదైతే నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ స్థానిక సంస్థల కోటాకు సంబంధించినటువంటి ఆమె ఎన్నికయ్యారో దానికి కూడా ఆమె ఈ రెండు పదవులకి రాజీనామా చేసినటువంటి సందర్భం మనం చూసాం. సో మరోవైపు ఇటు ఎమ్మెల్సీ పదవికి ఈమె రిజైన్ చేసినా కూడా ఇప్పటికీ ఆమోదించకపోవడం, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రిజైన్ చేసినా కూడా బీఆర్ఎస్ అధిష్టానం తన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా ఇప్పటికీ ఆమోదించకపోవడం అనేక అనుమానాలు కలుగుతున్నాయంటూ కూడా తెర మీదకి చాలా ఒక బలమైనటువంటి వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఈ క్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చారు. కవితతో నేను మాట్లాడాను, మీరు ఎమోషనల్గా గురై రిజైన్ చేశారు, ఖచ్చితంగా మీ యొక్క రాజీనామాని ఉపసంహరించుకుంటే మంచిదని కూడా నేను సూచించాను.